ప్రగతి 668888. నమస్తే. పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం జగన్ మహిళా పక్షపాతి. వైఎస్ఆర్ ఆసరా వేడుకల్లో రాష్ట్ర విధాన మంత్రి గమనీయం గలారాణ ఉత్సవాలు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అభివృద్ధి సంక్షేమ పథకాల్లో 2 అడుగులు వేస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4 అడుగులు ముందుకు వేసి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఆర్డీటీ ఆడిటోరియంలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత సంబరాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో 2 విడతలు ఆసరా రుణమాఫీ చేసిన ఘనత జగన్దేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ కృష్ణవేణి, డిఆర్డీఏ పీడీ బాబురావు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎర్రగొండపాలెం శాసనసభ్యులు కావడము మేమందరం చేసుకున్న పుణ్యంగా మేము భావిస్తున్నాం సార్. అలాగే మాలాంటి ఎంతో మంది యువకులు మీ ద్వారా చాలా సంతోషం. మీ అందరికీ తెలుసు, వేదిక మీద ఉన్నటువంటి భక్తులు కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం ద్వారా ఈరోజు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సుమారు ఉన్నటువంటి 3000 పైచిలకు గ్రూపులు, ఎస్హెచ్జి గ్రూపులకు 58 కోట్ల రూపాయలు మొత్తంగా పంపిణీ చేయాల్సిన నేపథ్యంలో 2 విడతలు ఈరోజు పూర్తి చేసుకుంటున్నాం. మొదటి విడత 14 కోట్లు, మళ్ళీ ఈసారి 14 కోట్లు. ఈరోజు ఆసరా ఈ యొక్క రుణమాఫీ బకాయిలు ఏవైతే ఉన్నాయో బకాయిల్ని ఈరోజు చెల్లిస్తా ఉన్నాం. జై జగన్. సుదీర్ఘమైన పాదయాత్రలు అక్క చెల్లెమ్మలు ఈ యొక్క 24,000 కోట్ల రూపాయల బకాయిలు 2019 ఏప్రిల్కి ముందు ఉన్నటువంటి బకాయిలు 24,000-25,000 కోట్ల రూపాయల బకాయిలు అంటే ఏం పర్వాలేదు 4 విడతలుగా పూర్తి చేస్తామని చెప్పి 2 సంవత్సరాలే ఈరోజు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలనే సగానికి సగం 12,000 కోట్ల పైచలకు రుణాలు ఈరోజు మాఫీ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. స్థానిక బాలాజీరావు పేటలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో కళారాల ఉత్సవాల్లో మాజీ శాసనసభ్యులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచల జనార్దన్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తపాలా శాఖ అందిస్తున్న సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రకాశం జిల్లా తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ డి రమణయ్య కోరారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్ని తపాలా శాఖ కార్యాలయాల్లో వారోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే నేడు వ్యాపార అభివృద్ధి అంశంపై తమ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా తపాలా శాఖ సిబ్బందిని పోస్ట్ మాస్టర్ పీడూరి వెంకటేశ్వరరావుతో కలిసి సన్మానించారు. అనంతరం మై స్టాంప్ను విడుదల చేసి చిన్నారులకు అందించారు. పిఎల్ఐ ఆర్పిఎల్ఐ డే అని
బ్యాంకింగ్ డే రోజు అంటే బ్యాంకింగ్ డే రోజు రకరకాల అకౌంట్స్ ఓపెన్ చేయటం, అంటే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు, తర్వాత మామూలు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, అలాగే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్లు, ఇలాగ అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ 12వ తారీఖున పిఎల్ఐ ఆర్పిఎల్ఐ డే సందర్భంగా ప్రకాశం డివిజన్లో అన్ని పోస్ట్ ఆఫీసుల్లో కూడా ప్రతి పోస్ట్ ఆఫీస్ నుంచి కనీసం ఒక 5 ఆర్పిఎల్ఐ పాలసీలు కానీ సేకరించాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరూ కూడా దాంట్లో పాలు పంచుకొని వారికి ఇచ్చిన టార్గెట్స్ను కంప్లీట్ చేసినారు. తర్వాత వచ్చేసి పిలాట్లీ డే అంటే నిన్న అంటే తపాలా బిల్లల సేకరణ వీటి సందర్భంగా మా ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీసులో హెడ్ పోస్ట్ మాస్టర్ గారు 220 మై స్టాంప్స్ సేకరణ చేయడం జరిగింది. ఇది చాలా మామూలుగా వచ్చేసి వెరీ బిగ్ అచీవ్మెంట్. అలాగే ఈరోజు బిజినెస్ డెవలప్మెంట్ డే. ఈ బిజినెస్ డెవలప్మెంట్ డే రోజు సందర్భంగా మనకి ప్రకాశం డివిజన్లో 24 ఆధార్ కేంద్రాలు ఉన్నాయి, ఆధార్ నమోదు కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆధార్ నమోదు కేంద్రాలన్నింటినీ కూడా యాక్టివ్గా చేయమని చెప్పి మా పోస్ట్ మాస్టర్ జనరల్ వారి ఆదేశము. దాని ప్రకారం అన్ని పోస్ట్ ఆఫీసులు జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా పామర్లో ఆ కార్యక్రమాన్ని మేము ఈరోజు స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ 150 పైచిలకు ఆధార్ నమోదు కేంద్రాలను చేయాలనే సంకల్పంతో ఈరోజు ఉదయం 7 గంటలకే ప్రారంభించారు. నేను కూడా అక్కడికి ఈరోజు వెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే నెక్స్ట్ డే రేపు సెలవు. అందరికీ కూడా దసరా పండగ, కనుమ పండగ ఈరోజు శుభాకాంక్షలు. మా జాతీయ తపాలా వారోత్సవాల సందర్భంగా ఈరోజు 5వ రోజు బిజినెస్ డెవలప్మెంట్ డేగా బాగా గణనీయంగా జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మై స్టాంప్స్ మేము ఒంగోలు హెడ్ పోస్ట్ ఆఫీస్లో సార్ చెప్పినట్లుగా 220 మై స్టాంపులు కలెక్ట్ చేసి ఇక జిల్లాలో ఫస్ట్గా నిలబడడం జరిగింది. అకౌంట్స్ కూడా ఓపెనింగ్ కూడా ఎక్కువ చేసి అన్ని కార్యక్రమాల్లో కూడా విరివిగా మా స్టాఫ్ అందరూ కూడా చాలా మంచిగా పాల్గొన్నారు. ఇవి మై స్టాంపులు ప్రింట్ తీసి ఒక 2-3 కస్టమర్స్కి సార్ చేతుల మీదుగా స్థానిక కొత్తపట్నం రోడ్ ఎఫ్సి గూడెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శివ ఫ్లై యాష్ బ్రిక్స్ మరియు ఆకృతి ఇంటీరియర్స్ అండ్ సిమెంట్ సంస్థను నగర మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శీలం అల్లూరు రెడ్డి, కడూరి శ్రీకాంత్ మాట్లాడుతూ వినియోగదారులకు అత్యంత నాణ్యత ప్రమాణాలు కలిగిన ఇంటీరియర్స్, డోర్స్ అండ్ సిమెంట్ బ్రిక్స్ అందుబాటు ధరలతో లభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ చెల్లా తిరుమలరావు, 10వ డివిజన్ కార్పొరేటర్ బెంగుళూరి నర్సయ్య, 5వ డివిజన్ కార్పొరేటర్ ఎన్దేటి పద్మావతి రంగారావు, 9వ డివిజన్ కార్పొరేటర్ వెన్నపూస శోభారాణి, 17వ డివిజన్ కార్పొరేటర్ నాగం వెంకటశేషయ్య తదితరులు పాల్గొన్నారు. మేయర్ను, కార్పొరేటర్లను సంస్థ నిర్వాహకులు శాలువా
శివ ఫ్లై యాష్ అంటే మనకి బ్రిక్స్ అనేవి ఈ రోజుల్లో మనం గతంలో అయితే కాల్చి మట్టితో చేసి కాల్చి అలాగనే మనం బిల్డింగ్స్ కట్టేవాళ్ళం. ఇవాళ యాష్తోనే ఫ్లై యాష్తోనే మరి బ్రిక్స్ తయారు చేయడం అనేది ఈ మోడర్న్ యుగంలో కూడా అందరూ ఆహ్వానించినటువంటి విషయము. అందులో భాగంగా మరి వాళ్ళ శివ తను ఎంతో ప్రతిష్టాత్మకంగా మరి మన ఒంగోలులోనే ఈ ఫ్లై యాష్ బ్రిక్స్ని పెద్దగా సైజు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. దానివలన మనకి తొందరగా పని అవుతుంది, కన్స్ట్రక్షన్ వర్క్ కూడా తొందరగా అవుతుంది. అలాగనే తక్కువ రేటుకి మనము బిల్డింగ్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కొత్తగా మరి నా చేతుల మీదుగా అలాగనే ఇక్కడ కార్పొరేటర్లు గారు పద్మావతి గారు అయితేనేమి, అలాగనే మన నర్సయ్య గారు అయితేనేమి, మన 16వ డివిజన్ కార్పొరేటర్ గారు అందరూ కూడా మరి ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా వారి అందరి యొక్క సమక్షంలో ఓపెనింగ్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఘనంగా నిర్వహించడం జరిగిందండి. చాలా సంతోషం. మొదటిగా వారికి మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. దాంతోపాటు టాటా స్టీల్స్ వారు ఆ డోర్స్ అండ్ విండోస్ అనేది మరి స్టీల్ తోటే ఇప్పుడున్న ప్రస్తుతం ఏంటంటే మనకు వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా రావడం వలన మామూలు వుడ్ డోర్స్ అయితే చెదలు తిని మనం అనేక రకాలైన కష్టాలు అనిపించే పరిస్థితి. కాబట్టి దానికి భిన్నంగా స్టీల్ డోర్స్ అంటే గతంలో మనకు ఓన్లీ బ్యాంకులోనూ లేదా పెద్ద పెద్ద కంపెనీస్లో మాత్రం అలాంటి డోర్స్ కబోర్డ్స్ అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఏమిటంటే కొద్దిగా రక్షణ కోసం కూడా బాగా వీలుగా ఉంటుంది, అలాగే చెదలు పట్టవు. కాబట్టి టాటా స్టీల్స్ వారు ఎంత ప్రతిష్టాత్మకంగా మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ఏరియాలో మార్కెటింగ్ బాగా జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని వారికి మంచి మార్కెటింగ్ ఇచ్చి వారి యొక్క డెవలప్మెంట్కి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ నన్ను ఈ యొక్క కార్యక్రమానికి నమస్కారంలో మన మేయర్ గారికి అందరికీ నమస్కారాలు, పత్రికా విలేకరులకి, ప్రెస్కి. మేము టూ ఇయర్స్ నుంచి టాటా ప్రవేశ్ డోర్స్ అండ్ విండోస్ మార్కెట్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొక షోరూమ్ ఇక్కడ రెడీ చేశారు మన శివ ఏజెన్సీస్. మేజర్గా ఏంటంటే ఇది చెదలు పట్టకుండా ఉండడానికి ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మిగతా కంపేర్ చేస్తే. ఇప్పుడు మామూలుగా చెక్క డోర్లు ఏమవుతాయంటే మనకి వెదర్ ఏదైనా మారినప్పుడు కొంచెం ఇది ఉబ్బటం కానీ ఇవన్నీ జరుగుతాయి. ఇది ఏంటంటే స్టీల్ డోర్లు మనకి నాణ్యమైన ధరలో మనకి డోర్స్ విండోస్ అనేది టాటా ప్రవేశ్ అందిస్తుంది. మన శ్రీకాంత్ గారు ఇక్కడ. అందరికీ నమస్కారం. చేసే పెద్దలకి, మేరీ గారికి, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మేము యాక్చువల్లీ 2 సంవత్సరాల నుంచి టాటా ప్రవేశ్ డోర్స్ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఈ డోర్స్ వల్ల ఏంటంటే మెయిన్ ట్రీస్ని కొట్టకుండా ప్రకృతి మనం పెంచుకోవచ్చు. ప్లస్ ఈ డోర్స్ వల్ల అందరికీ ఫుల్ సేఫ్టీగా ఉంటుంది. ప్లస్ కాస్ట్ కూడా తక్కువలో ఉంటాయి, కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అందువల్ల మేము దీన్ని బాగా ప్రొవైడ్ చేసి అందరికీ చేస్తున్నాము. ప్లస్ దీంతో పాటు మేము కొత్తగా సిమెంట్ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేయాలనుకుని స్టార్ట్ చేస్తున్నాం ఇవాళ. శుక్రవారం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు వారి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మాగుంట అభిమానులు, వైసీపీ నాయకులు తెలిపారు. స్థానిక రామ్నగర్లోని వారి కార్యాలయంలో మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, మారం ఇంద్రసేనారెడ్డి, బెల్లం సత్యం తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా రేపు అక్టోబర్ 15 శుక్రవారం ఉదయం 9:15 మాగుంట అభిమానులందరి మధ్య మరియు వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరి మధ్య శ్రీ శ్రీనివాసరెడ్డి గారు తన యొక్క 67వ జన్మదినోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. ముఖ్యంగా ఆ రోజు మనకి విజయదశమి పండుగ కూడా రావడం జరిగింది. చాలా సంతోషమైన విషయం. గతంలో లాగానే శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి జన్మదినోత్సవం ఒంగోలులో అంగరంగ వైభవంగా, అదేవిధంగా ప్రజల మధ్యన తన యొక్క జన్మదినోత్సవం జరుపుకోవడం చాలా అభిమానుల కోరిక మేరకు ఈసారి మళ్ళీ ఒంగోలులో జరుపుకోవటం చాలా సంతోష విశేషం. ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా మాగుంట అభిమానులు, స్థానిక ప్రజలందరూ విరివిగా పాల్గొనాలని చెప్పి మేము మాగుంట అభిమానుల మీ ద్వారా వారిని కోరుతున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విద్యాశాఖ మాత్యులు శ్రీ ఆదిమూల సురేష్ గారు, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు గారు, నాగార్జున రెడ్డి గారు, వేణుగోపాల్ గారు, కొండేపి ఇన్ఛార్జి
వెంకయ్య గారు, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారు, ఒంగోలు నగర మేయరు, ఎంపీపీలు, జడ్పీటీసీలు అందరూ కూడా విరిగా పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలపాలని తెలుపుకుంటున్న మాగుంట అభిమానుల సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి నగర ప్రజలందరూ జిల్లా నలుమూల నుంచి మాగుంట మన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి 67వ పుట్టినరోజుని ఒంగోలులో ఆయన కార్యాలయంలో ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మంత్రివర్యులు అటవీ శాఖ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి సురేష్ గారు, జడ్పీ చైర్మన్ పూచెపల్లి వెంకయ్య గారు, జిల్లాలోని శాసనసభ్యులందరూ, జిల్లాలోని ఎంపీపీలందరూ, జడ్పీటీసీలందరూ, మున్సిపల్ మా కార్పొరేషన్ మేయర్ గారు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ సభ్యులు, ఇది వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, మాగుంట అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మాగుంట జన్మదినాన్ని బాగా జరుపుకో నిబంధనల మేరకు శానిటైజరు, మాస్క్ తప్పనిసరిగా ధరించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఈ కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మరి యొక్క మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్ గారు, అలాగే ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి అందరూ కూడా సభ్యులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, అలాగే మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అలాగే వడా చైర్మన్ గారు అందరూ కూడా సభ్యులు హాజరై విజయవంతం చేకూర్చవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే అందరికీ తెలుసు ఆయన విద్యాదాత, నీటిదాత, ప్రజలకి సౌమ్యుడు, అందరినీ ఆప్యాయంగా పలకరించేటువంటి. నీరు చుట్టూ పథకం కింద బాధితులకు చివరి రూపాయి అందే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ అన్నారు. స్థానిక ఒంగోలు పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా చిన్న సన్నకారు రైతులను నీటి సంఘాలు చేసిన చెప్పినట్టు ఏమేమి కావాలో చెప్తే ఆయన కూడా ఏదైనా మాకు చెప్పేస్తే ఇంకా పెండింగ్ ఉంటే ప్రతి కార్యకర్త ఫోన్ చేసి మీ అందరూ బిల్లులు వచ్చేదానికి బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. ఇక్కడ రావడానికి ప్రధానమైనటువంటి కారణం మీరందరూ కూడా చాలా కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. గ్రామాల కోసం పనిచేసి ఆయన నెరవేరుస్తున్నారని చెప్తున్నారు. నేను అడుగుతున్న ఈ రోజున గాంధీ మహాత్ముడి పేరుతో ఉన్నటువంటి ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో 2460 కోట్ల రూపాయలు పనులు చేస్తే మీరు బిల్లులు చెల్లించకుండా 50 మంది ఆత్మహత్యలు చేసుకుంటా కారణమైతే ఈయన గాంధీకి వారసుడు ఏ విధంగా అవుతాడని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. మీరు గాంధీకి వారసుడు కాదు, గ్రామాన మరి చీపురిక్కరు తయారు చేసి మీరే పోస్తున్నటువంటి మీరు బ్రాందీకి వారసులు తప్పితే గాంధీకి వారసులు కాదని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఏదైతే డబ్బులు చెల్లించాలో ఆ డబ్బులను తక్షణమే చెల్లించాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరి ఈ రోజున జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి మరి ఎంతోమంది ఎందుకంటే గ్రామాల కోసం పనిచేసిన వాళ్ళు ఈరోజు బాలాజీ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంకి చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు, ఇంకా వస్తున్నారని చెబుతున్నారు. మరి ఎంత టైం అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమం ముగించుకొని ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చెప్పి వారికి పరిష్కారం చూపించి మేము వెళ్తామని చెప్పి దీనికోసం చంద్రబాబు నాయుడు గారు ఉపాధి హామీ అనేది ఒక కీలకమైనది, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఎన్ఆర్జీఎస్, నీరు చెట్టు ప్రోగ్రామ్స్, పెండింగ్ బిల్లులు వాటి పరిష్కారం కొరకు ఏదైతే రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఈ ఫిర్యాదుల విభాగాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసిన స్పందించినటువంటి ప్రభుత్వం అనేక నిరసన కార్యక్రమాలు చేయించారు. గ్రామాన జరిగినాయి, మండల ఆఫీసుల్లో ఇవ్వడం జరిగింది, అర్జీలు కలెక్టరేట్లకి వచ్చింది, ఎక్కడ స్పందన రాలేదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మీద హైకోర్టు తలుపులు తట్టి హైకోర్టు చాలా సానుకూలంగా స్పందించి 2019కి ముందు పనులు చేసినటువంటి ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు కానీ వారందరి బిల్లులు ఇప్పించడానికి హైకోర్టు టచ్ చేస్తే హైకోర్టు మంచి డైరెక్షన్ ఇచ్చేసి ప్రతి పైసా చెల్లించాలి వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఆ ఆదేశాల మేరకు వాటిని సజావుగా అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకి బిల్లులు ఇప్పించే కార్యక్రమాన్ని కార్యకర్తలకు కానీ అప్పుడుండే గుత్తేదారులు వాళ్ళందరికీ సమగ్ర సమాచారం ఇచ్చి వాళ్ళకి బిల్లులు వచ్చే విధంగా చేయడానికి ఒక ఫిర్యాదుల విభాగాన్ని ఎవరైతే ఎన్ఆర్జీఎస్లో పనిచేసి అనుభవం ఉన్నటువంటి గురుమూర్తి గారు, అదేవిధంగా సురేంద్ర గారు, మరి కిరణ్ కుమార్ గారు ఇలాంటి వాళ్ళతో ఒక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దగ్గర కార్యక్రమాలని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వివరాలు తీసుకొని బిల్లులు ఇప్పించడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ ఇప్పుడు నీరు చుట్టూ కార్యక్రమం దాన్ని కూడా బిల్లులు ఎలా ఈ బిల్లులు ఇప్పించడానికి కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉండే ఫిర్యాదులు తీసుకోవడానికి మన గురుమూర్తి గారు వారు స్టేట్ ఆఫీసులోనే కాదు మీ పార్లమెంట్ కార్యాలయానికి వచ్చి ఇక్కడ కార్యకర్తలతో ఎవరైతే బిల్లులు పెండింగ్ ఉండే అవన్నీ తీసుకొని అక్కడ సందేహాలు ఉంటే నివృత్తి చేయటం, ఎఫ్టీఓలు జనరేట్ బిల్లులు రాకపోతే ఏంటి, ఎంబుక్కులు కాకపోతే ఏంటి, వాటి మీద సమగ్రమైన సమాచారాన్ని కార్యకర్త. దసరా సందర్భంగా నగరంలో నిర్వహించే కళారాల ఉత్సవం కమనీయంగా సాగింది. స్థానిక అంకమ్మపాలెంలోని కాళిక బీవీఎస్ హాల్ వద్ద ఉన్న మహాలక్ష్మి, గంటాపాలెంలోని పోలేరమ్మ కళారాలు ఊరేగింపుగా మస్తాన్ దర్గా వద్దకు చేరుకున్నాయి. అక్కడ సంబరం అంబరాన్నంటింది. కళారాల ముందు మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, వివిధ వేషధారణలు, కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. రేపటి నుంచి ఒక్కొక్క కమిటీ అక్కడ పోతా ఫోటో తీసుకుంది కానీ అదే P9 ప్రేక్షకుల మొత్తానికి దసరా శుభాకాంక్షలు. ఈరోజు 22వ వార్డులో కాళికమ్మ వారి కళారము నగర పర్యటనకు బయలుదేరుతుంది. ఈ నగరోత్సవాలు జరుగుతున్నది ఒక కలకత్తా తర్వాత మన ఒంగోలులో మాత్రమే జరుగుతుంది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఇక కలకత్తా పోయినసారి కరోనా వచ్చినప్పుడు కాళికమ్మ వారి రోడ్డు నగరోత్సవం చేసినప్పుడు కరోనా తగ్గింది. ఈసారి మళ్ళీ కూడా అమ్మవారు కరోనా ఉత్సవం నగరోత్సవం చేసిన తర్వాత కరోనా పూర్తిగా నా పేరు తంజావూరు శ్రీనివాసమూర్తి. శ్రీ లక్ష్మీ దేవస్థానం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బాలరత్న దేవస్థానం యొక్క ధర్మకర్త. మా పూర్వీకులు తంజావూరు కొండలరాయుడు గారు 1870 పూర్వము ఈ గుడి నిర్మించడం అయినది. అప్పటి నుండి మా ఇంటి వారసులో తంజావూరు కోటేశ్వరరావు గారు, తంజావూరు ఎలమందరాయుడు గారు, తంజావూరు వసంతరాయుడు గారు చేస్తూ ఈ దసరా నవరాత్రులు చేస్తూ ఉండి వాళ్ళ వారసత్వంగా తంజావూరి సూర్యప్రకాష్ గారు, తంజావూరి సీతారాం గారు, తంజావూరి నరసింహరావు గారు, కొండలరావు గారు, వెంకటేశ్వరరావు గారు, సుబ్బారావు గారు మరియు బాబు శంకర్రావు గారు, మల్లికార్జునరావు గారు చేసేవాళ్ళు. వారి తనంతరము వాళ్ళ వారసులుగా ఇప్పుడు మేము ఈ దసరా నవరాత్రులు చేస్తూ ఉన్నాము. ఈ ఒంగోలు నగరానికి ఈ కళారాలు
నగరోత్సవం అనేది ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. ఈ దసరా నవరాత్రుల్లో ఈ కలార ఊరేగింపులో దుర్గాష్టమి నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఊరేగింపు మరియు మహోన్నవం నాడు శ్రీ బాలాత్రిపుర ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపులో ప్రజలు విరివిగా పాల్గొని స్వామివారి
ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ మహిళా పక్షపాతి. వైఎస్ఆర్ ఆసరా వేడుకల్లో రాష్ట్ర విశాఖ మంత్రి ఆదిత్య. గమనీయం గలారాణ ఉత్సవాలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.